హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడితం వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వచ్చి తలకాయ కూర ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ముందుగా నేను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని ఒక రెండు సన్నగా తురిమి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఘాట్లు పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనము ఒక కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్లో నేను ఆయిల్ వేసేసుకుంటాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కే లోపల నేను మసాలాలన్నీ పట్టేసుకుంటున్నాను. ఇలా చెక్క, లవంగం, షాజీరా, యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను, పౌడర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తలకాయని బాగా నీట్గా వాష్ చేసేసుకొని నీళ్ళల్లో కొద్దిగంత పసుపు వేసి బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈలోపు మీరు ఒక స్టవ్ మీద కొద్దిగంత వేడి నీళ్ళు పెట్టుకోండి. ఇలా మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఫైనల్గా ఆ వేడి నీటిలో మనం తలకాయ ముక్కలు వేసి పెట్టుకుందాము. అప్పుడు వీటిలో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్న పోతుంది. ఇప్పుడు నేను నూనె వేడెక్కింది కదా, అందులో నేను బిర్యానీ ఆకును, షాజీరా వేసుకుంటున్నాను. లవంగాలు, ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ వేసుకొని వేగేంత వరకు కలుపుతూ ఉండండి. ఇవి వేగిపోయిన తర్వాత కొద్దిగంత పసుపు కూడా వేసేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు పసుపు అనేది. ఇప్పుడు కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కలుపుకోండి. ఇప్పుడు మనం నీట్గా ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, తలకాయ కడిగేసుకొని ఇప్పుడు మనము ఆ కుక్కర్లో మనం ఈ తలకాయ కూరను కూడా వేసేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అనేది వేగిపోయింది కదా, ఇప్పుడు అందులో మన తలకాయ ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము. మీకు తగినంతగా వేసుకోండి కారము. నేనైతే మాత్రం ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం వేసుకోండి. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. ఇప్పుడు నేను ఇందాక రెడీ చేసుకున్న మసాలా పొడి ఉంది కదండి, ఆ మసాలా పొడి, ధనియాల పొడి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగంత సాల్ట్ తగినంతగా, మీకు రుచికి తగినంతగా నేనైతే కల్లుప్పు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని మొత్తం నీట్గా కలిపి పెట్టేసుకుందాము. మీకు ఇష్టమైతే కొద్దిగంత మిరియాల పొడి కూడా వేసుకొని మంచి ఘాటుగా ఉంటుంది. జలుబు చేసిన వాళ్ళు అయితే ఆ టైంలో తప్పకుండా తలకాయ కూర తింటారు కాబట్టి, తలకాయలు తింటారు కాబట్టి మంచిగా బాగుంటుంది. కొంచెం స్పైసీనెస్ యాడ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగంత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుందాం విజిల్కి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం పలసగా కాకుండా కొంచెం తక్కువగా తినేటట్టయితే, ఎగురుగా తినేటట్టయితే కొద్దిగా వేసుకుంటే చాలు. మరి నాకైతే పెప్పర్ వేసుకుంటేనే ఇష్టం కాబట్టి నేను పెప్పర్ వేసేసుకున్నాను. ఇష్టం లేని వారు పెప్పర్ పౌడర్ని అవాయిడ్ చేసేయండి, బిర్యానీ పౌడర్. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుని విజిల్స్ ఇచ్చేసుకుంటాను. నేను ఒక 6 విజిల్స్ ఇస్తున్నానండి తలకాయ కూరకి. ఇలా కలిపేసుకొని విజిల్స్ చేసేయండి. ఈలోపు మనం కొత్తిమీరని రెడీ చేసి పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ తలకాయ కూర వర్షాకాలంలో, చలికాలంలో బాగా తింటారు. చల్లగా వేడివేడిగా జలుబులు చేస్తాయి. కొంచెం హెడేక్గా, జ్వరాలు వచ్చినప్పుడు బాగా ఇష్టంగా తింటారు కదండి, నోటికి రుచిగా ఉండడం కోసం. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈరోజు అడితం వ్లాగ్స్లో మరి తలకాయ కూర రెడీ అయిపోయింది. మరి రెడీగా ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. కొద్దిగంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. మీకు కనుక మా రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.